భారీ నోట్ల రద్దుతో నల్లధనమంతా రోడ్లపై దర్శనమిస్తోంది. కోల్కతాలో చించేసి పడేసిన భారీ నోట్లు రోడ్లపై దర్శనమిస్తున్నాయి. గోల్ఫ్ క్లబ్ కు సమీపంలో భారీ మొత్తంలో 500, 1000 రూపాయల నోట్లు చించేసి ఉండటాన్ని స్థానికులు ఉదయం గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. భారీ మొత్తంలో ఉన్న నోట్లను చూసేందుకు ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా రిపోర్టర్ సందీప్ అందిస్తారు. సందీప్, చెప్పండి, ఈ విధంగా మనం చూస్తున్నాం బ్లాక్ మనీ అంతా చించేసి రోడ్ల మీద దర్శనమిస్తున్న వైనం, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? మొత్తానికి కొన్నిసార్లు పుకార్లు రేపుతున్నాయి, మరికొన్ని సార్లు నిజంగానే డబ్బు బయటపడుతుంది. ఇటీవల 2 రోజుల క్రితం యూపీలోని ఉత్తరప్రదేశ్ నర్మాఘాట్ లో కూడా పెద్ద ఎత్తున నల్లధనాన్ని పడేశారు. అయితే ఇవాళ ఉదయం కోలకత్తాలోని గోల్ఫ్ క్లబ్ లో గోల్ఫ్ క్లబ్ ప్రాంతంలో ఒక నిర్మానుష్య ప్రదేశంలో పెద్ద ఎత్తున కూడా నోట్లు దర్శనమిచ్చాయి. అయితే అవన్నీ కూడా 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లు చింపి పడేశారు. అయితే ఉదయం గాలికి వీధుల్లోకి కొట్టుకురావడంతో స్థానికులు గమనించారు. దీంతో వెతకగా పెద్ద ఎత్తున సంచుల్లో కూడా చింపి వేసిన నోట్లు బయటపడ్డాయి. దీంతో ఒక్కసారిగా జనాలు పెద్ద ఎత్తున గుమిగూడారు. అక్కడ పరిస్థితి కంట్రోల్ చేయని విధంగా ఇప్పుడు అక్కడ ఉంది. అయితే మొత్తం చింపి పడడంతో కావాలనే పెద్ద ఎత్తున దాచుకున్నటువంటి వ్యక్తులు ఈ విధంగా చింపి బయట పడేశారనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా దీనిపైన ఒకవైపు దర్యాప్తు చేస్తున్నారు. ఇటు అన్ని ప్రాంతాలు ఉత్తరప్రదేశ్ తో పాటు అనేక ప్రాంతాల్లో కూడా మొత్తం 3 చోట్ల ఇలాంటి ఘటనలు ఇప్పటికీ జరిగాయి. కోలకత్తాతో పాటు ఇవాళ మొన్న ఉత్తరప్రదేశ్, ఈ విధంగా రాయ్బరేలీలో కూడా కొన్ని వేల నోట్లను, 1000 రూపాయలు అలాగే 500 నోట్లను కాల్చి పడేసిన పరిస్థితి. ఇక నిన్న హైదరాబాద్ లో కూడా పెద్ద ఎత్తున పుకారులు వేశాయి. దీంతో గంట పాటు వరంగల్ హైవే పైన ట్రాఫిక్ జామ్ కూడా అయింది. మేడిపల్లి ప్రాంతంలో మొత్తం నోట్ల కట్టలు రోడ్లపైన ఉండడంతో స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి గుమ్మికూడారు. కానీ చివరికి ఏం లేదని తెలియదు. మొత్తంగా ఇటు పుకార్లు వస్తుండగా మరోవైపు కోల్కతాలోని రోడ్లపై చింపిన నోట్లు ఉండడము, అటు నదుల్లో పడేయడము, ఇంకా కాల్చి పడేయడం లాంటి ఘటనల పట్ల పెద్ద ఎత్తున కూడా ప్రజలు గుమ్మికూడడం జరుగుతుంది. మొత్తానికి పోలీసులు అయితే దీనిపైన దర్యాప్తు చేస్తున్నారు. పుకార్లను నమ్మొద్దు, ఎవరు కూడా ఇలాంటి వాటిని ప్రచారం చేసిన వాటిపైన కఠిన చర్యలు ఉంటాయని మాత్రం పోలీసులు చెప్తున్నారు. రైట్ సందీప్, థ్యాంక్ యూ.